లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మీరు చూస్తున్న వాగ్దానాలన్నింటిని బట్టి కూడా మీరు ప్రార్థించుకోనండి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనగా హెచ్చించుకున్నప్పుడు అది ఎంత మాత్రం హెచ్చు కలగదు. మరి వాక్యం సెలవిస్తుంది, తూర్పు నుండి పడమ నుండి హెచ్చు కలుగు కానీ యెహోవా వల్లనే హెచ్చు కలుగుతుంది అని. బట్టి అది అనుకోకుండా వచ్చిన హెచ్చింపు, మన ప్రవర్తనను చూసి మనకు తెలియకుండానే, మన అబ్జర్వేషన్ లేకుండానే వచ్చిన హెచ్చింపు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అదే మనం హెచ్చించుకున్నాం అనుకోండి, పక్కనున్న వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు ఇతని గురించి ఈమె గురించి తెలుసులే, ఈమె హెచ్చించుకుంటుంది అని. మరి దేవుడి వలన వచ్చే ఆ యొక్క మరి హెచ్చింపు ఎంతో గొప్పగా ఉంటుంది. చూడండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మరి ట్రైనింగ్ బైబిల్ తర్ఫీదు పొందినటువంటి మరి BCI బిలీవర్ చర్చ్ GFA అనే వాళ్ళము, గాస్పుల్ ఫర్ ఏసియా, గొప్ప సంస్థ. అందులో చాలామంది ఇప్పుడు దాదాపు మన భారతదేశం అంతా కూడా ఎక్కువ మరి సువార్థికులు కానీ కాపరి పరిచర్య చేస్తున్నవారు, అపోస్తల పరిచర్య చేస్తున్న ఎక్కువగా ఈ యొక్క సంస్థ ద్వారా తర్ఫీదు పొందిన వారే. దాంట్లో ముఖ్యంగా మరి గొప్ప సేవకులు, స్థాపకులు KP యోహనన్ గారి కుమార్తె షారా గారు. ఆ తర్ఫీదు కేంద్రంలో కేరళలో ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి కదా. ఆ వర్షం పడుతున్న సమయంలో ఆమె ఒక గొప్ప వ్యక్తి కుమార్తె అయ్యుండి వీళ్ళందరూ క్లాస్ రూమ్స్లో ట్రైనింగ్ సమయంలో మరి క్లాసెస్ ఉంటున్న సందర్భంలో తాను ఏం చేసేది అంటే అందరి వస్త్రాలు తీసుకొచ్చి చక్కగా లోపల వేసేదంట తడుస్తున్న సమయంలో. ఎంత తగ్గింపు మనం చూడండి. ఎవరైనా చెప్పులు వంకరటింకరగా గలిబిలుగా అక్కడక్కడ పడేసి ఉంటే అవన్నిటిని నీట్గా పెట్టేదంట. అంటే ఒక గొప్ప సంస్థ అధినేత, నాయకురాలకు కుమార్తె అయ్యుండి తను తగ్గించుకున్నది. ఈరోజు దేశమంతటా అక్కడక్కడ అనేక దేశాల్లో కూడా పరిచర్య విస్తరించి ఉన్నది. మరి ఆస్తుల విషయంలో కానీ ఇతరులకు సహాయం చేసే విషయంలో గొప్ప సంస్థగా ఉన్నది. చూడండి, మనము తగ్గించుకోవడం అనేది నేర్చుకుంటే ఏ పరిస్థితులను మనం తగ్గించుకుంటాం. ఇదే మాటలు మరి యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, మరి మనల్ని మనము తగ్గించుకోవాలి. యాకోబు 4:10లో కూడా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మన హృదయాంతరంగాలు ఆలోచన పుట్టకముందు ఎరిగినవాడు కాబట్టి మనం తగ్గించుకుంటున్నామా లేదా అనేది ప్రభు చూస్తారు కదండి. కాబట్టి తలంపు పుట్టకముందు ఎరిగిన దేవుణ్ణి మనం హెచ్చించుకొని గర్విష్ఠులమై పడిపోయే బదులు మనల్ని మనం తగ్గించుకొని ఓర్చుకుంటే ఖచ్చితంగా మనకు దేవుని వల్ల కలిగే బహుమానము, మనుషుల వల్ల కలిగే మెప్పు కలుగుతుంది. దానితో పాటు బహుమానం కూడా వస్తుంది. మరి ఓర్పు వలన మన ప్రాణాలను మనం దక్కించుకుంటాం. దాని ద్వారా దీవెన కూడా కలుగుతుంది. ఈ రోజున మనల్ని మనం తగ్గించుకుందాం. గొప్పవారు చెప్తారు ఈ మాట, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరూ చెప్తాడు. ఏమనంటే బైబిల్ చెప్తుంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని. ఈరోజు మనల్ని మనం తగ్గించుకున్నాం. అది ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, డ్యూటీ చేస్తున్న కావచ్చు, మరి కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇంకా ఆయా రకాల వ్యవహారాల విషయాలు కావచ్చు, తగ్గించుకుంటే ఏమాత్రం కూడా చెడిపోము. తగ్గింపు అనగా ఏదో మనం అజ్ఞానంలో బ్రతకడం కాదు, కానీ మనల్ని మనము రిక్తులుగా చేసుకోవడం, క్రీస్తులాగా ఉండడం. అలాంటి కృపా భాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో నీ వాక్యం సెలవిస్తుంది. మరి తండ్రి, ఇదిగో ప్రభువా, అయ్యా తను తాను తగ్గించుకున్నవాడు అయ్యా తను హెచ్చింపబడునని. ఎవరైతే తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడని. తండ్రి, నీకు స్తోత్రం. మేము పైకి వెళ్ళి కింది పడిపోవడం కంటే మేము కింది స్థాయి నుండి పైకి వెళ్ళడం ఎంతో ఉత్తమం కదా నాయన. అలాంటి జ్ఞానము వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ పరిస్థితిలో ఉన్నా, పేదవారేమి, ఉన్నతమైన వారేమి, గొప్పవారేమి, తగ్గించుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆయా రీతిగా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాలను దీవించండి, పరిచర్యలను, సంఘాలను అన్నింటినీ దీవించండి. ఇంకా అవసరతలో ఉన్న అవసరతలు తీర్చండి, హాస్పిటల్లో ఉన్నవాడిని డిశ్చార్జ్ చేయండి. ఇది ఆయా రీతులుగా ఇబ్బంది శ్రమల్లో వెళుచున్న వారు, అనుకున్న పనులు జరగక ప్రార్థనలు జవాబు రాక నిరాశలకు వెళుతున్నవారు ప్రతి ఒక్కరిని దర్శించి ఆదరించి మహిమ తెచ్చుకుని ఈ దినమంతయు కృప తోడుగా ఉంచి ఈ దినం ప్రారంభిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన శ్రేష్టమైన దీవెనతో మనం నడిపించమని, అందరినీ కూడా ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.